నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరు కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేసే ముందండి ఒక చిన్న విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. మనము ఇతరులతో మన భావనలు వ్యక్తం చేసేది మన మాటల ద్వారానే అని అనుకుంటామండి. కానీ మాటల ద్వారా ఒక మనిషిని మనము ప్రోత్సహించవచ్చు, అలాగే డిస్ట్రాయ్ కూడా చేయొచ్చండి. కాబట్టి మనము మాట్లాడే మాటలు ఒకరిని మనము నొప్పించకుండా, అలాగే వాళ్ళ లైఫ్లో ఎదిగేటట్టు కానివ్వండి, మనము కూడా ఎదగడానికి ఈ అలవాటును చేసుకోండి. ముఖ్యంగా మన రిలేషన్షిప్స్లో, అలాగే మన బంధుమిత్రులతో కూడా ఎలా మాట్లాడుతున్నామో ఒకసారి ఆలోచించి మాట్లాడటానికి ట్రై చేయండి. దీన్ని మనం అలవాటు చేసుకోవడం వల్ల లైఫ్లో చాలా ఆనందంగా ఉంటామండి. ఈ పాజిటివ్ థింకింగ్తో మనం మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు వీరభద్రాసన 2. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూడండి ఎలా చేయాలో. మనము తాడాసనాలో నిల్చుంటామండి. 2 కాళ్ళని జోడిస్తూ మోకాళ్ళని దగ్గరగా పెడుతూ తాడాసనాలో నిల్చున్నాము. ముందుగా ఒక డీప్ ఇన్హేల్ చేయండి. తర్వాత కంప్లీట్గా లంగ్స్ని ఎంప్టీ చేయండి. ఇప్పుడు నేను నా ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్తున్నానండి. చూడండి, నా మ్యాట్కి ఒక లైన్ ఉంది, నేను ఆ లైన్ని ఫాలో అవుతాను. కాబట్టి 2 కాళ్ళు ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. ఒక కాళ్ళు ఇక్కడ, ఇంకొక కాళ్ళు అక్కడ పెట్టడం వల్ల బాడీ అలైన్మెంట్ అన్నది చేంజ్ అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఇంకొకటి ఫీట్ చూస్తే నాది 90 డిగ్రీస్ ముందు వైపున ఫేస్ చేస్తుందండి. అలాగే వెనకాల కాలు కూడా లోపల వైపున నేను ప్లేస్ చేశాను. ఈ పొజిషన్లో ప్లేస్ చేస్తూ మీ పై భాగాన్ని ఇలా మనము ఈ వైపున సైడ్కి ఫేస్ చేసేటట్టు పెట్టండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని కాళ్ళకి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేస్తాము. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి మోకాలని బెండ్ చేస్తూ నేను నా కుడి చేతిలో ఉన్న మధ్యపు వేళ్ళని చూస్తున్నాను. మళ్ళీ శ్వాసని వదులుతూ మెల్లగా కాళ్ళని చేతులని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి వీరభద్రాసన. వీరభద్రాసన చేయడం వల్ల మన శరీరంలో స్టామినా అన్నది చాలా పెరుగుతుందండి. మనము ఫిట్ ఉండడానికి, ఫ్లెక్సిబుల్గా, స్ట్రెంగ్త్తో పాటు స్టామినా కూడా బిల్డ్ అవ్వాలంటే వీరభద్రాసన సిరీస్ని ఎక్కువగా చేయాలి. మనం చూసుకున్నట్టయితే మనము కాళ్ళని మనం బెండ్ చేస్తున్నప్పుడు ఈ భాగంలో ఎక్కువగా స్ట్రెచ్ ఉంటుంది. అలాగే హ్యాండ్స్ని స్ట్రెచ్ చేయడం వల్ల షోల్డర్స్ మీద కూడా వర్క్ చేస్తున్నామండి. మనకి ముఖ్యంగా మోకాల నొప్పులున్నా, మనము నిల్చొని ఆసన చేయలేకపోయినా చైర్ మీద మనం కూర్చొని కూడా ఈ స్ట్రెచ్ని చేయొచ్చండి. కాళ్ళని వైడన్ చేస్తూ మనము ఇమాజిన్ చేసుకోండి, నేను ఒక చైర్ మీద కూర్చున్నాను, అలా కూర్చొని కూడా ఆసనాన్ని మనం హోల్డ్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని చేసేద్దామండి.
మెల్లగా మనము రిలాక్స్ అవ్వచ్చు. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే అండి, ఆసనాన్ని హోల్డ్ చేసేటప్పుడు ముందుకు వెళ్ళిపోతారు. ఈ భాగాన్ని ముందుకి టిల్ట్ చేయొద్దండి, ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉండేటట్టు చూసుకోండి. ఇదండి వీరభద్రాసన 2. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మన సాధనలో తర్వాత చేయబోయే ఆసన పేరు పర్వతాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము దండాసనాలో అయితే కూర్చోవాలి, కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. మనము పర్వతాసన చేయటానికి దండాసనాలో అంటే కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ మనము కూర్చుంటామండి. ముందుగా చూడండి, కుడి కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తాము. చేసిన తర్వాత కుడి కాళ్ళని నేను హోల్డ్ చేస్తూ నేను ఎడమ తొడ పైన పెడుతున్నానండి. చూడండి, పెట్టేటప్పుడు కొంచెం వెనక్కి తీసుకెళ్తూ పెట్టండి, అప్పుడు మనకి హిప్ అన్నది ఓపెన్ అవుతుంది. నేను జస్ట్ ఇలానే పెట్టాను అనుకోండి, ఇక్కడి వరకే వెళ్తుంది. కాబట్టి కొంచెం వెనక్కి తీసుకెళ్ళి ముందుకి పెట్టడం వల్ల ఇంకొంచెం ముందుకైతే వస్తుందండి. తర్వాత ఎడమ కాళ్ళని కూడా ఫిక్స్ చేయండి. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేస్తూ మీరు నమస్తేలో అయినా పెట్టొచ్చండి, లేదా పాయింటెడ్ అంటారండి దీన్ని, ఇలా కూడా పెట్టి హోల్డ్ చేస్తూ మీ వెన్నుముక్కని లెందెన్ చేయండి, అంటే బాగా పైన వైపున సాగదీయండి. ముందుగా మీ 2 చేతుల్ని రిలాక్స్ చేస్తూ మెల్లగా కాళ్ళని కూడా రిలాక్స్ చేయొచ్చు. ఇదండి పర్వతాసన. నేను అర్ధ పద్మాసన చేశానండి. మీకు కుదిరితే, మీరు చేయగలిగితే పద్మాసనాల్ని చేసి కూడా మనము ఈ ఆసనాన్ని చేయటం వల్ల ఇంకెక్కువ లాభాలు అయితే ఉంటాయండి. కానీ గుర్తుపెట్టుకోండి, చేతులని రేస్ చేసినప్పుడు ఇలా కాకుండా మంచిగా మీరు ఎంతైతే అంత పైకి స్ట్రెచ్ చేయటం వల్ల వెన్నుముక్కని కూడా మనము బాగా పైన వైపున లాగొచ్చు. దాన్నే లెంతెన్ అంటారండి. అలా చేయటం వల్ల మన వెన్నుముక్కలో మన డిస్క్లొకేట్ అయినా, డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా స్పైన్కి మనము రెక్టిఫై చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని 2 కాళ్ళతో చేయాలండి. ఈసారి నేను కుడి కాళ్ళని పెట్టాను కదా, ఈసారి ఎడమ కాళ్ళని పెడతాను. అలాగే మీరు పద్మాసన చేస్తున్నా కూడా కాళ్ళని మార్చి ఆసనాన్ని చేయటానికి చూడండి. కలిసి మనం ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి.
ఇదండి పర్వతాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పరివృత అధోముఖ శ్వానాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూడండి నేను ఎలా చేస్తున్నానో, తర్వాత కలిసి మనము ప్రాక్టీస్ చేద్దాము. మనము ఈ ఆసన చేయటానికి ముందుగా ఫలకాసన నుంచి చేద్దామండి. చూడండి, 2 చేతుల్ని కింద పెడుతూ బాడీని ఒక స్ట్రెయిట్ లైన్లో ఉండేటట్టు చూసుకోండి. అలాగే మనము శ్వాసని వదిలేటప్పుడు హిప్ని పైకి రేస్ చేస్తూ ముందుగా అధోముఖకి వస్తామండి. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నేను ఆపోజిట్ చేతితో ఆపోజిట్ కాళ్ళని హోల్డ్ చేస్తున్నాను. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి శ్వాసని వదిలేటప్పుడు ట్విస్ట్ అవ్వండి. ఈ ఆసన చేసేటప్పుడు మనము ట్విస్ట్ అవుతూ చూడండి, మనము మన బాడీని కూడా ముందుకి తీసుకొచ్చి పైన చూడొచ్చండి. ఆంపెట్ నుంచి మనము పైకి చూడటానికి ట్రై చేయవచ్చు. మీకు ఇది పాసిబుల్గా లేకపోయినా జస్ట్ ఫస్ట్గా మీరు హ్యాండ్ని లెగ్తో టచ్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత యాంకిల్ని హోల్డ్ చేస్తూ ఇంకా ఎక్కువగా ట్విస్ట్ అవ్వటానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మధ్యలో మనము శిశు ఆసనాలో రెస్ట్ చేస్తూ ఆసనాన్ని రిపీట్ చేద్దామండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చోండి. అలాగే 2 కాళ్ళని ముందుగా స్ట్రెచ్ చేస్తూ సుఖాసనాలో రెస్ట్ చేయొచ్చు. ఇదండి పరివృత అధోముఖ శ్వానాసన. ఈ ఆసన మనము చేయటం వల్ల మన హ్యాండ్స్ అనేవి చాలా స్ట్రెంగ్తన్ అవుతాయండి. మనం జనరల్గా అధోముఖ చేయటమే చాలా మందికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే హ్యాండ్స్ వీక్గా ఉన్నాయనుకోండి, బాడీని హోల్డ్ చేయటం కష్టం. అందులో ఒక హ్యాండ్ పైన మనము బ్యాలెన్స్ చేసుకుంటూ ట్విస్ట్ అవుతున్నాం కదండి, కాబట్టి హ్యాండ్స్ అన్నవి చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి. వీక్ హ్యాండ్స్ ఉంటే ముందుగా అధోముఖాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేసి మెల్లగా పరివృతాన్ని చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన చేయటం వల్ల మనకు ట్విస్టింగ్ అవుతుంది కదండి, స్పైన్కి చాలా ఫ్లెక్సిబుల్ అయితే చేస్తుంది, స్ట్రెంగ్తన్ కూడా చేస్తుంది. అధోముఖ చేయటం వల్ల మన కాళ్ళలో ఉన్న వెనకాల భాగంలో కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. హెయిర్ ఫాల్ అవుతున్నా, హెయిర్ని రీగ్రోత్ చేయాలన్నా, మన బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువగా ఫేషియల్ రీజియన్కి వెళ్తుంది కాబట్టి మనకి హెయిర్కి కానివ్వండి, మన క్లియర్ స్కిన్కి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మకర అధోముఖ శ్వానాసన. ఇప్పుడే పరివృత అన్నావు యష్మిత, ఇప్పుడు మకర అధోముఖ అంటున్నావు. ఏంటి ఆసన ఎలా ఉంటుంది అంటే చాలా ఈజీగా ఉంటుందండి. 4 ఆర్మ్ ప్లాంక్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము ఫలకాసనాలోకి రావాలండి. దాని తర్వాత 3 చేతుల్ని కింద డ్రాప్ చేస్తూ 4 ఆర్మ్ ప్లాంక్ అయితే చేస్తామండి. చూడండి ముందుగా నేను ఎలా చేస్తున్నాను.
ముందుగా ఈ పొజిషన్కి వస్తామండి. మెల్లగా మీ చేతులు ఎక్కడ ఉన్నాయో అక్కడ మీ చేతుల్ని డ్రాప్ చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, మీ హిప్ని కింద కానివ్వండి మరి పైకి కానివ్వండి ఇలా ఉంచకుండా ఒక స్ట్రెయిట్ లైన్లో ఉంచండి. ఈ ఆసనాలో మనము ముందుకి ఇంకా వెనక్కి ఫార్వర్డ్కి, ఈ ఆసనాలో మనము ఫార్వర్డ్ ఇంకా బ్యాక్వర్డ్ మూమెంట్ అయితే చేస్తున్నాము. మెల్లగా మీరు మకరాసనాలు లేదా శిశు ఆసనాలు రెస్ట్ చేయవచ్చు. చూసారు కదండి ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మనకి కోర్ అన్నది చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది. కోర్ అంటే ఏంటి యష్మిత, ఓన్లీ పొట్ట భాగమేనా అని నన్ను అడిగితే కాదండి. మన స్టమక్ నుంచి మన వెన్నుముక్క నుంచి చాలా మజిల్స్ ఉంటాయి. నేను తర్వాత ఎపిసోడ్లో దీని గురించి చెప్తానండి. చాలా మజిల్స్ కలిపితే దాన్ని కోర్ అంటారు. ఓన్లీ మన స్టమక్ని కోర్ అనరండి. కాబట్టి ఆ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కోర్ స్ట్రాంగ్ అయితే మన మైండ్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాలో మనము ఫార్వర్డ్ ఇంకా బ్యాక్వర్డ్ మూమెంట్ చేయటం వల్ల ఎక్కువసేపు హోల్డ్ చేస్తున్నాం అన్నది గుర్తుండదండి. అలానే హోల్డ్ చేసామనుకోండి, ఎంతసేపు హోల్డ్ చేయాలి అని ఆలోచిస్తాం. కానీ ఇక్కడ మనం మూమెంట్ చేయటం వల్ల మన మైండ్ అన్నది డైవర్ట్ అవుతుంది. కాబట్టి మీరు హోల్డ్ చేసేదానికన్నా ఇంకెక్కువ హోల్డ్ చేస్తారు. కాబట్టి ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మీకు ఎప్పుడు రెస్ట్ కావాలంటే అప్పుడు రెస్ట్ తీసుకుంటూ మళ్ళీ ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి మకర అధోముఖ స్వనాసన. ఈ ఆసనాలో ఒక వేరియేషన్ అయితే చేశాం కాబట్టి ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ఉదరాకర్షణ ఆసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనం ఈ ఆసన చేయటానికి మన వీపు వైపున పడుకోవాలండి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ఈ ఆసన చేసే ముందండి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, బ్యాక్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి మీ బ్యాక్లో ఉన్న స్టిఫ్నెస్ని రిలీఫ్ చేయడానికి ఈ ఆసన మనము కలిసి చేద్దామండి. నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి. ముందుగా మనము శవాసనాలో రెస్ట్ చేస్తామండి. 2 చేతుల్ని మీ భుజానికి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. శ్వాసని తీసుకోండి. ఇక్కడ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి కాలని పైకి రేస్ చేస్తూ కుడి కాలని ఎడమ మోకాల పైన భాగంలో పెట్టండి. అలాగే ఎడమ చేతితో కుడి మోకాలని హోల్డ్ చేస్తూ మీ కుడి మోకాలని ఎడమ వైపున తీసుకెళ్తూ కుడి వైపున చూడండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి మనము వేరే కాళ్ళతో కూడా చేస్తామండి.
ఇలా మనము 2 కాళ్ళతో చేస్తాము. మనము కలిసి కొన్నిసార్లు చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. ఈ ఆసన చేసేటప్పుడు చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే అండి, భుజాన్ని కూడా పైకి లిఫ్ట్ చేస్తారు. మోకాళ్ళు కింద ఆనించే తంతులో మనము భుజాన్ని ఇలా పైకి లిఫ్ట్ చేస్తాము. ఇలా చేస్తే స్ట్రెచ్ ఉండదండి. కాబట్టి భుజాన్ని కిందే ఉంచి ఎంత అయితే అంత మోకాళ్ళని పుష్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే బాడీలో ట్విస్టింగ్ అన్నది చాలా బాగా అవుతుంది. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. మన శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఉదరాకర్షణాసన. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఎంత బెనిఫిషియలో చెప్పాను కదండి. అలాగే ఏ ఆసన సాధన అయినా మనం చేస్తే, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేస్తే ఈ స్ట్రెచ్ చేయటం వల్ల బాడీ అన్నది చాలా రిలీఫ్గా ఉంటుంది. పర్సనల్గా నేను నా సాధన చేసిన తర్వాత తప్పకుండా ఈ ఆసనాతో అయితే ఎండ్ చేస్తానండి. కాబట్టి మీరు కూడా ఈ ఆసనాన్ని మీ సాధనాలో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకొని రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, షుగర్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలామంది స్వీట్స్నే కాదండి ఫ్రూట్స్ని కూడా అవాయిడ్ చేయాలి అని డాక్టర్లు చెప్తూ ఉంటారండి. కానీ అందులో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు. ఒక 5 పండ్లను అయితే మీరు తప్పకుండా ప్రతిరోజు తీసుకోవచ్చండి. మొదటిగా వచ్చేసి యాపిల్, తర్వాత ప్రొమగనేట్ అండి, దానిమ్మ పండు, నేరేడు పండు మీరు తీసుకోవచ్చు, పపాయ తీసుకోవచ్చు, అలాగే జామకాయని కూడా మీరు తీసుకోవచ్చు. ఏం సందేహపడకండి, ఈ ఫ్రూట్ తింటే మన ఇన్సులిన్ పెరుగుతుంది అన్నది చాలామంది అలా అపోహలు పడుతూ ఉంటారు. కాకపోతే ఈ 5 పండ్లని మీరు ప్రతిరోజు తీసుకున్నా కూడా హానికరంగా ఉండదు. కాబట్టి ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.